నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి టాప్ స్టోరీ. ఒకప్పుడు బంగారం కొనడం అంటే అదొక సంతోషం. బంగారం అంటే అదొక ఆభరణం. బంగారం ఉంటే చాలు అదొక స్టేటస్. భారతీయ మహిళలకు బంగారాన్ని ఆభరణంలా కాకుండా ఓ సెంటిమెంట్లా భావిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ బంగారమే అందని ద్రాక్షలా మారుతుందని ఎవరు ఊహించలేకపోయారు. ఒకప్పుడు తులం వందల్లో ఉన్న ధర ఇప్పుడు వేల నుంచి లక్షలు దాటిపోయింది, పోతోంది కూడా. ఇప్పటి రోజుల్లో బంగారం కొనడం అంటే అదొక సాహసం అనే చెప్పాలి. అవును, మీరు విన్నది నిజమే. నిన్నటి ధర చూసి ఇవాళ కొందాం అనుకునే లోపే రేటు పెరుగుతున్న వేగం చూస్తుంటే సామాన్యుడి గుండె గుభేల్మంటోంది. బంగారం పేరు వింటే చాలు హడలిపోతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు బంగారం పేరు వింటే చాలు జేబును బదులు గుండెను పట్టుకుంటున్న పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు తులం బంగారం ధర 1000 రూపాయల్లో ఉండేదంటే ఇప్పుడు నమ్మడం కష్టంగా అనిపించొచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. 3 దశాబ్దాల కాలంలో బంగారం ధరలు ఎలా పెరిగాయో ఈ గణాంకాలను చూస్తే మీకే అర్థమవుతుంది. 1990లో బంగారం ధరలు పూర్తిగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేవి. ఇక 90వ దశకంలో బంగారం ధరలు స్థిరంగా ఉండేవి. 1990లో తులం బంగారం ధర సుమారు 3200 రూపాయల నుంచి 3500 రూపాయల మధ్య ఉండేది. ఇదే బంగారం ధర 1995 నాటికి 4500 రూపాయలకు చేరుకుంది. అంటే 5 ఏళ్లలో 1000 రూపాయలు మాత్రమే పెరిగిందన్నమాట. ఆ సమయంలో సామాన్యులు కూడా నెలకు కొంత డబ్బు దాచుకొని సులభంగా బంగారం కొనేవారు. అసలైన కథ కొత్త శతాబ్దం నుంచే మొదలైంది. 2000 సంవత్సరం నుంచే బంగారం ధరల్లో మార్పులు మొదలయ్యాయి. 2000 సంవత్సరంలో తులం బంగారం ధర 4400 రూపాయలైతే 2005 నాటికి ఇది 7000 మార్కును దాటింది. 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యంతో వ్యాపారం చేసే వారి మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. దీంతో ఇన్వెస్టర్లకు బంగారం సేఫ్ పెట్టుబడిగా మారిపోయింది. ఈ కారణంగా 2009 నాటికి బంగారం ధర ఒక్కసారిగా 15,000 రూపాయలకు చేరుకుంది. ఎప్పుడైతే బంగారాన్ని ఆభరణంగా కాకుండా పెట్టుబడిగా చూడటం మొదలు పెట్టారో అప్పటి నుంచే బంగారం ధరలు రెట్టింపు వేగంతో పెరగడం మొదలుపెట్టాయి. 2010లో 10 గ్రాముల ధర 18,500 రూపాయలుండగా 2012 నాటికి అది ఏకంగా 30,000 మార్కును తాకింది. ఆ తర్వాత కొన్నేళ్లు బంగారం ధరలు 25,000 రూపాయల నుంచి 30,000 మధ్య ఊగిసలాడాయి. 2020లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా తులం బంగారం తొలిసారి 50,000 మార్కుని దాటింది. అక్కడి నుంచి బంగారం ధర పెరగడమే కానీ పుష్ప సినిమాలో మాదిరిగా తగ్గిందే లేదు. కొనుగోలుదారుల డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పరుగులు పెట్టాయి. ఇక ప్రస్తుతం బంగారం ధరల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 2026 ప్రారంభం నాటి నుంచే బంగారం పరుగులు కాదు, బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకుంది. తులం బంగారం అక్షరాల 1,50,000 దాటింది. అంటే కేవలం 10 ఏళ్ల కాలంలోనే ధర దాదాపు 3 రెట్లు పెరిగిందన్నమాట. అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి ఎవ్వరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. బంగారం పెరగడానికి ఒక కారణం అంటూ ఏముండదు. అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులు, ఇలా ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా బంగారం ధర పెరుగుతుంది. డాలర్ విలువ బలహీనపడితే చాలు ఇండియా వంటి దేశాల్లో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతాయి. కరెన్సీ విలువ తగ్గుతుంది, కానీ బంగారం విలువ మాత్రం స్థిరంగా ఉంటుంది. ఇది కూడా ధరలు పెరగడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గుతాయా అంటే ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం తక్కువ. చిన్నపాటి హెచ్చుతగ్గులు తప్పిస్తే బంగారం ధరల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో చూస్తే బంగారం ఎప్పుడూ లాభాలు తెచ్చే వస్తువుగానే పరిగణించవచ్చు. 1990లో 3,500 రూపాయలు పెట్టి తులం బంగారం కొంటే ఇప్పుడు అదే బంగారం కొనాలంటే 1,50,000 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి. అంటే బంగారంలో పెట్టుబడి పెడితే ఎంత లాభమో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. భవిష్యత్తులో బంగారం ధర 5 లక్షల రూపాయలకు చేరినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చాలా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏ దేశం యుద్ధం ప్రకటిస్తుందో తెలియని పరిస్థితి.
ఓ రెండు పెద్ద దేశాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితి వస్తే బంగారం అనే వస్తువు ఉండేదట అని తర్వాత తరం చర్చించుకోవాల్సిన పరిస్థితి. బంగారం ధరలు భారీగా పడిపోతాయనే మాటలను అస్సలు నమ్మొద్దు. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిణామాలను బట్టి చూస్తే బంగారం ధరలు మరింత పెరగడానికి అవకాశాలున్నాయే తప్ప తగ్గే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి బంగారం ధర తగ్గాలని కోరుకోవడం కంటే మన ఆదాయాన్ని పెంచుకొని బంగారాన్ని సొంతం చేసుకోవడమే మేలు. ఎందుకంటే చరిత్ర చెబుతున్న నిజం ఒక్కటే, బంగారం ఎప్పుడూ తక్కువ ధరకే దొరుకుతుంది. కాకపోతే అది రేపటికి దాని ధర ఎక్కువగా అనిపిస్తుంది అంతే. కాబట్టి బంగారాన్ని కేవలం నగలు మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన ఆస్తిగా పరిగణిస్తేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బంగారం ఎప్పుడూ తన విలువను కోల్పోదు. ధర పెరుగుతుందని భయపడి కొనడం ఆపడం కంటే ధర కొద్దిగా తగ్గిన ప్రతిసారి కొంచెం కొంచెం కొనడం మంచిది. నిపుణుల సలహా ప్రకారం మీ మొత్తం పెట్టుబడిలో కనీసం 10% బంగారం రూపంలో ఉండడం మీ ఆర్థిక భవిష్యత్తుకు భరోసానిస్తుంది.